కృష్ణానగర్ అండి. గౌతమ్ ఎంటర్ప్రైజెస్ మేకప్, సినిమా మేకప్, టీవీ మేకప్, ఇందరు మేకప్కి సంబంధించిన మెటీరియల్స్ అన్నీ దీంట్లో ఏమేమి దొరుకుతాయో లోపలికి చూద్దామండి. మీకు కావాల్సిన కాస్మెటిక్స్ అన్నీ దొరుకుతాయి దీంట్లో. చూడండి ఎంత మెటీరియల్ ఉందో. మీకు ఏ మెటీరియల్ కావాలన్నా సినిమాకి సంబంధించి, బ్యూటీకి సంబంధించి, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా సినిమాల వాళ్ళకైనా ఏ అయినా కానీ మెటీరియల్స్ దీంట్లో దొరుకుతాయండి. చాలా రీజనబుల్గా దొరుకుతాయి. మీరు రావచ్చు, విజిట్ చేయొచ్చు. ఈ షాప్ ఓనర్ కూడా ఒక సీనియర్ మోస్ట్ మేకప్ మ్యాన్ అండి. మేకప్ మ్యాన్ పేరు రాంబాబు. అవునండి, మంచి మెటీరియల్, క్వాలిటీ మెటీరియల్, రీజనబుల్ మెటీరియల్ దొరికింది. ఏమేమి మెటీరియల్ చూడండి. ఇది పెయిడ్ ప్రమోషన్ కాదండి, జస్ట్ ఫ్రెండ్లీ. నాకు నచ్చిన మేకప్ నేను అందుకే చేస్తున్నాను. ఇక మేకప్ మెన్ కనుక్కొని, అంటే ఈ ఓనర్ రాంబాబుని కనుక్కొని ఇక్కడ ఏమేమి దొరుకుతుంది ఏంటి అనేది డీటెయిల్గా మాట్లాడాను. ఇది కృష్ణానగర్ అండి. కృష్ణానగరు పిల్లర్ నెంబర్ 1541 1541 రెండు లోపలికెళ్దాం, మాట్లాడతాం అదంతా. ఓకేనా? చూడండి, చాలా వెరైటీ ఉంది. కాఫీ ఇబ్బంది లేకపోతే తెప్పించలేదంటే అవసరం. మీరు ఒక్క హాయ్ చెప్పండి. ఇతరేనండి రాంబాబు, సీనియర్ మోస్ట్ రాంబాబు. నమస్తే అండి, మాది రాంబాబు, మేకప్ ఆర్టిస్ట్. యాక్చువల్లీ కృష్ణానగర్లో గౌతమ్ ఎంటర్ప్రైజెస్ మేకప్ షో పెట్టడం జరిగింది. చాలామంది మా షూటింగ్స్ కూడా చాలామంది మేకప్ థీమ్స్ కావాలంటే బొంబాయి, చెన్నై, కలకటా, ఇలా ఢిల్లీ వెళ్ళి వాళ్ళవి ఒకప్పుడు ఈ ఇబ్బంది పడుతున్నారు. చాలామందికి పర్ఫెక్ట్గా కాస్మెటిక్స్ ఏం దొరకట్లేదు అని చెప్పి ఒక ఐడియా మీద స్టోర్ పెట్టడం జరిగింది. రాంబాబు, నీ మేకప్ మెన్గా ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది నీకు? నేను 21 ఇయర్స్ అయిందండి ఇండస్ట్రీకి వచ్చి. మూవీస్ అండ్ సీరియల్స్, వెడ్డింగ్స్ అన్నీ చేస్తున్నానండి. బిజీగానే ఉన్నాను. ఎవరెవరికి పర్సనల్ మేకప్ మెన్గా చేసావు? నేను చాలా మందికి చేశానండి. కార్తిక గారికి, ఇప్పుడు ప్రజెంట్ కళ్యాణ్ దేవ్ గారికి చేస్తున్నానండి. దగ్గర ఇప్పుడు 4 సినిమాలు కంటిన్యూగా జరుగుతున్నాయి. చేస్తున్న పర్సనల్ చేస్తున్నాను.
రాంబాబు గారు, మీ దగ్గర ఏమేమి మెటీరియల్ దొరుకుద్ది, దేనికి సంబంధించిన మెటీరియల్ దొరుకుద్ది, కొంచెం డీటెయిల్ గా చెప్తారా? నా దగ్గర మూవీకి సంబంధించిన మేకప్ అన్ని దొరుకుతాయి, సీరియల్కి సంబంధించినవి దొరుకుతాయి, అలాగే వెడ్డింగ్ సంబంధించినవి దొరుకుతాయి, పార్టీ వేర్ దొరుకుతాయి, క్యాజువల్ దొరుకుతాయి. ప్రతిదీ కూడా మన దగ్గర కాస్మెటిక్స్, స్కిన్ కేర్ నుంచి మేకప్ థీమ్స్ వరకు అన్నీ ఉన్నాయండి మన దగ్గర. అలాగే స్పెషల్ ఎఫెక్ట్స్, షూటింగ్ సినిమాకి సంబంధించిన స్పెషల్ ఎఫెక్ట్స్ కానీ, బ్లడ్ కానీ, ఇలా చూస్తే యాక్షన్ బ్లడ్, జెల్ బ్లడ్, ఫిక్స్డ్ బ్లడ్, ఇలా రకరకాల బ్లడ్ కానీ, స్పెషల్ ఎఫెక్ట్స్, వ్యాక్స్లు కానీ, చేతులు, డమ్మీ హ్యాండ్స్ కానీ, ఇలాంటివన్నీ మన దగ్గర ఉంటాయండి. ప్రతిదీ కూడా ఒకవేళ ఏదైనా లేకపోయినా నేను ఇమీడియట్ లో మేకింగ్ తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సినిమా వాళ్ళకి ఏదైనా ఆర్డర్ ఇస్తే ఇమీడియట్ లో నెక్స్ట్ డేనే చేసేస్తాను. పబ్లిక్ ఏంటంటే స్పెసిఫిక్ గా చాలా మందికి బాలేడుతో బాధపడుతుంటారు. దానికి హెయిర్ మేకింగ్ చేయడం, హెయిర్ టాపిక్ చేయడం, లేదంటే హెయిర్ వాల్యూమ్ చేయడం, హెయిర్ ఎక్స్టెన్షన్ పెట్టడం, ఇలాంటివన్నీ కూడా నేను మేకింగ్ తయారు చేస్తాను అనమాట. 1 day బిఫోర్ ఆర్డర్ ఇస్తే ఇమీడియట్ లో నేను తయారు చేయడం జరుగుతుంది అన్నమాట ప్రతిదీ కూడా. అలాగే కాస్మెటిక్స్ లోకి వస్తాడికి స్పెసిఫిక్ గా ధర్మా ఉంది, స్టార్ ఉంది, షుగర్ ఉంది, ఇంకా పిఎస్సి ఉంది, కలర్ బార్ ఉంది, లాక్మీ ఉంది, మెబిలన్ ఉంది. ఇవన్నీ ఆల్మోస్ట్ బ్రాండ్స్ మన దగ్గర ఉంటాయండి. ప్రతిదీ కూడా మ్యాక్ ఉంది. ప్రతిదీ మన దగ్గర ఏంటంటే స్పెసిఫిక్ గా మన దగ్గర డిస్కౌంట్ కూడా వస్తుందండి స్పెషల్ గా. అలాగే కాంప్లిమెంట్స్ వస్తూ ఉంటాయి. మాకు రెగ్యులర్ కస్టమర్లు ప్రతి ఒక్కరికి కూడా కాంప్లిమెంట్స్ పంపిస్తూ ఉంటాం అన్నమాట. అలాగే ఈ స్కిన్ కేర్ కి సంబంధించిన ప్రతిదీ కూడా పలాంది లేదు అని లేదు. ఏదైనా కొత్తగా అప్డేట్ ఏదైనా అయినా అప్డేట్ అవుతూ మళ్ళీ కొత్త బ్రాండ్స్ తేవడం అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. రాంబాబు గారు, మీరు సినిమా మేకప్, సీరియల్ మేకప్పే కాకుండా బయటగా జనరల్ గా ఆడవాళ్ళకి, ఈ రోజుల్లో మగవాళ్ళకి కూడా గ్లామర్ పిచ్ ఎక్కువైపోయింది. వాళ్ళు ఇన్స్టెంట్ గా గబిక్గా బయటకు వెళ్ళిపోవాలి, ఆఫీస్కి వెళ్ళాలి, లేదంటే షాప్ ఫంక్షన్కి వెళ్ళాలి, ఏదైనా వెళ్ళాలంటే ఇమీడియట్ గా ఇన్స్టెంట్ గా స్పీడ్ గా తయారయ్యే మేకప్ ఏమైనా ఉన్నాయా? ఉంటే చూపించండి, షో చేయండి. షుగర్ బ్రాండ్ లో ఆన్ ది స్పాట్ లో తయారవడానికి ఇప్పుడు రెగ్యులర్ గా షో చేయండి. షుగర్ బ్రాండ్ లో ప్రతిదీ కూడా ఉంది. అలాగే ఇది కాంపాక్ట్ స్టిక్స్ అనమాట, ఫౌండేషన్ స్టిక్స్ అంటారు. దీని వెనకాతలే మనకి బ్రషింగ్ కూడా ఉంటుంది. ఫ్రంట్ సైడ్ ఇలా ఓపెన్ చేసి చూస్తే ఫ్రంట్ సైడ్ కి వస్తాడికి స్టిక్కీ బేస్ ఉంటుంది, వెనకాలకు వస్తాడికి స్పాంజ్ వస్తుంది. అంటే రెగ్యులర్ ఎక్కడైనా పార్టీ వేర్ కూడా, ట్రావెలింగ్ కూడా చాలా బాగుంటుంది. జస్ట్ డ్రాప్ చేసేసి బ్లెండింగ్ చేసుకుని పౌడర్ వేసుకుంటే అయిపోతుంది. అదే స్పాట్ లో రెడీ అవ్వడానికి ఈజీగా ఒక ఫార్మాట్ అనమాట. పబ్లిక్ చాలా మంది బాగా తీసుకెళ్తున్నారు. ఇది మీరు రివ్యూస్ కూడా చూడొచ్చు. షుగర్ బ్రాండ్ చాలా మంచి రివ్యూ ఉంది. అండ్ లాంగ్ లాస్ట్ కూడా 12 hours 8 hours కూడా ఉంటుంది. ఇందులో బనానా పౌడర్ ఉంటుంది, ట్రాన్స్పరెంట్ పౌడర్ ఉంది, కాంపాక్ట్స్ ఉన్నాయి. అలాగే లిప్ చాలా మందికి చిన్నగా అనిపించిన వాళ్ళకి పెద్ద లిప్ కనిపించాలంటే లిప్ ప్రైమర్ ఉంది. టెంప్టేషన్ ప్రైమర్ అని ఒకటి వచ్చింది కొత్తగా. నెక్స్ట్ లిప్ బ్లాక్ ఉన్న వాళ్ళకి స్క్రబ్ కూడా వచ్చింది షుగర్ బ్రాండ్ లోనే. చాలా అద్భుతంగా ఉంటాయండి. షుగర్ లో మటుకి అన్ని ఆల్మోస్ట్ ఐలైనర్ నుంచి, కాజల్ నుంచి అన్ని ఉన్నాయండి. ఐబ్రో పెన్సిల్ నుంచి షుగర్ లోకి వెళ్తే అన్ని ఐటమ్స్ దొరుకుతాయి అనమాట. ఇది ఎక్కువ పబ్లిక్ బాగా పట్టుకెళ్తున్నారండి. చాలా మంది రివ్యూస్ కూడా బాగా ఇస్తున్నారు. బాగున్నదండి, నేను వాడుతున్నాను కంటిన్యూ. కానీ దీనికి కస్టమర్లు కూడా దగ్గర 100 నుంచి 150 మెంబర్స్ ఉన్నారండి నా దగ్గర. రాంబాబు గారు, జెంట్స్ కి హెయిర్ కొంచెం పల్చబడిపోయి వెనకాల కొంచెం కనిపిస్తూ ఉంటుంది. వాటిని ఆ హెయిర్ థిక్ చేసి, అంటే కొంచెం డార్క్ కనిపించే ఏమైనా ఉన్నాయా? యాక్చువల్లీ ఇలా టాపిక్ పౌడర్ అంటారు దీన్ని. టాపిక్ అంటారంటే ఇలాగా ఇలా వస్తుంది అన్నమాట. ఇలా బాలీవుడ్ ఉన్న వాళ్ళకి ఇలా ఫుల్ వాల్యూమ్ చేసుకోవచ్చు చాలా ఈజీగానే. మీకు మీరే మేకింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మళ్ళీ వాష్ చేస్తే పోతుంది. వాష్ అయ్యే వరకు మీరు స్వెట్ వచ్చినా ఏమొచ్చినా పోదు. మళ్ళీ షాంపూ వాష్ చేస్తేనే ఇది రిమూవ్ అవుతుంది. చేతికి అంటదా? చేతికి అంటడం, డ్రెస్ మీద పడడం అలాంటివి ఏమి జరగదు. కాస్టా రీజనబుల్? రీజనబుల్ ఉంది సార్. ఇది 650 అంటే మీకు 450కి వస్తుంది. ఇది 1495 999కి వస్తుంది. ఇప్పుడు మీ దగ్గర దొరికిన ప్రతి దాంట్లోనూ డిస్కౌంట్ దొరుకుతుందా? డిస్కౌంట్ వస్తుంది సార్. బయట షాప్ తో కంపేర్ చేసుకుంటే డెఫినెట్ గా తక్కువ ఉంటుంది అంటారా? చాలా తక్కువ ఉంటుంది సార్. అంతేనా? ఇక్కడికి ఆన్లైన్ కి కూడా చెక్ చేసుకోండి, మా దగ్గర రీజనబుల్ గా ఉంటుంది. చాలా మందికి ఏంటంటే డై వేసుకోవడం ఇష్టం ఉండదు. కానీ ఏదైనా ఈవెంట్ కి వెళ్ళాలి, కొద్దిగా వైపు లేదు డై వేసుకో అంటే డై వేసుకోరు. జస్ట్ ఇది ఏదో వాషబుల్ అనమాట. గ్రే ఎయిర్ ఉన్న వాళ్ళకి జస్ట్ స్ప్రే కొడితే బ్లాక్ ఎయిర్ లోకి వచ్చేస్తుంది. స్కిన్ కి కనిపించదా? స్కిన్ కి అంటదు. అండ్ తుడిస్తే పోతుంది. స్కిన్ కి మట్టికి ఇమీడియట్ లో ఏదైనా పడినా పోతుంది. స్కిన్ పడకుండా హెయిర్ వర్క్ స్ప్రే కొట్టుకుంటే చాలా బాగుంటుంది. అండ్ షాంపూ వాష్ చేస్తే మళ్ళీ రిమూవ్ అయిపోతుంది. హెయిర్ కి ఇంత కూడా డ్యామేజ్ ఉండదు. రాంబాబు గారు,
ఇప్పుడు మేకప్ మన సినిమా మేకప్లకు సంబంధించి వాళ్ళ టచ్అప్ బ్యాగ్స్, వాటి టచ్అప్ మెటీరియల్స్, వాటి గురించి అని చెప్పండి కొంచెం ఆర్టిస్టులకు పాయింట్ ఆఫ్ వ్యూలో. అన్నీ ఉన్నాయి సార్. యాక్చువల్లీ ఏంటంటే షూటింగ్ సంబంధించింది ఏంటంటే మిర్రర్ ట్రావెల్ చేయడానికి మిర్రర్, వాటర్ బాటిల్, క్లాత్, వాటర్ ప్యాడ్లు, టచ్అప్, రీటచ్అప్ కి సంబంధించింది ఇలా లెదర్ లో ఉంటుంది. అండ్ బెల్ట్ సిస్టమ్ ఉంటుంది, పోచ్ సిస్టమ్ ఉంటుంది అన్నమాట. బ్యాగ్స్ ప్రతి మోడల్ కూడా మన దగ్గర అవైలబుల్. ఎన్ని మోడల్స్ ఉన్నాయి మీ దగ్గర బ్యాగ్స్, టచ్అప్ బ్యాగ్స్? ఒక 6-7 స్టైల్స్ లో ఉన్నాయి సార్. అలాగా ఇది 1 2 3 4 5 6. ఇది ఎంత ప్రైస్? ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ 550 అలా వస్తుంది సార్. 550 ఆఫ్టర్ డిస్కౌంట్ 550 అలా వస్తుంది. ఇది మా ఓన్ మేకింగ్ అండి. ఇది తయారు చేపిస్తాం అన్నమాట. యాక్చువల్ ఎక్కడ స్టోర్ ఎక్కడ కూడా ఏ షాప్ లో కూడా దొరకవు. ఇది తయారు చేస్తాం షూటింగ్ కోసం స్పెషలిక్ గా తయారు చేస్తాం. ఇదేంటంటే స్పెషలిక్ గా ఏ సెక్షన్ కా సెక్షన్ ఉంటుంది. ఆ సెక్షన్ కి అలాగా మనం ఆ ఐటమ్ ట్రావెల్ చేయడానికి బాగుంటుంది. అండ్ డ్యామేజ్ కాదు. లోపల ప్యాడింగ్ సిస్టమ్ ఉంటుంది అనమాట. మంచిది కూడా. రెండోది ఏంటంటే సార్, ఇందాక యాడ్ రైడింగ్ అని అడిగినారు. ఇప్పుడు చాలా మందికి స్కిన్ డ్రైగా ఉంటుంది. చాలా మంది పబ్లిక్ గానీ ఆర్టిస్టులు గానీ డ్రై స్కిన్ వేస్తే మేకప్ తెల్లగా లేదంటే బ్రాడ్ గా కనిపిస్తుంది. అది చాలా మంది బాగా స్ట్రగుల్ పడుతూ ఉంటారు. అలాంటప్పుడు ఇలాగ యాడ్ రైడింగ్ స్టిక్ ఉంటుంది అనమాట. ఈ స్టిక్ ఏంటంటే జస్ట్ ఇలా తీసి ఇది బ్లెండింగ్ ఎక్కడైతే మనకి ఆ కంప్లైంట్ ఉందో ఆ కంప్లైంట్ దగ్గర బాగా ఫిల్లింగ్ చేస్తే ఐడ్ రైడింగ్ మొత్తం కూడా క్లియర్ అవుతుంది అనమాట. ఆ డ్రైనెస్ గానీ చాలా మందికి హోల్స్ గా ఉంటుంది స్కిన్. అలాంటి వాళ్ళకి కానీ ఇది చాలా బాగా అద్భుతంగా ఉంటుంది అనమాట. అలాగే ఐబ్రో పెన్సిల్ అన్నాను కదా, షుగర్ లో ఐబ్రో పెన్సిల్ చాలా నేచురల్ గా ఉంటుంది. ఒక కాసి బ్రష్, ఒక కాసేమో ఇలా పెన్సిల్ ఉంటుంది. పెన్సిల్ కూడా మనకి చాలా నేచురల్ గా ఉంటుంది. మనం ఎక్కడైనా ఆర్ట్ తీసుకోవాలంటే ఆర్టింగ్ చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఇక ఆడవాళ్ళకి బాగా ఇష్టమైన లిప్స్టిక్ల గురించి చెప్పండి. అలాగే ఆడవాళ్ళకి అంటే మెయిన్ వెడ్డింగ్స్ అండి. చాలా మంది ఏంటంటే పెళ్లి మేకప్ వేసి వస్తామంటే మళ్ళా మనం అక్కడ మేకప్ ఆర్టిస్టులు ఎవరు ఉండరు కాబట్టి ఇది లాంగ్ లాస్ట్ లిప్స్టిక్స్ అనమాట. షుగర్ బ్రాండ్ లో 24 hours ఉంటుంది ఈ లాంగ్ లాస్ట్ లిప్స్టిక్స్. ఈ లిప్స్టిక్ ఒకసారి వాడామంటే 24 hours మనం ఏదైనా ఏం తిన్నా, లంచ్ చేసినా, డిన్నర్ చేసినా, ఏం చేసినా సరే ఎక్కడ కూడా లిప్స్టిక్ డల్ అవ్వడం కానీ, ప్యాచెస్ రావడం కానీ, లేదంటే లిప్స్టిక్ పోవడం కానీ అలాంటివి జరగదన్నమాట. చాలా బాగా ఎక్కువ వాడుతున్నారు, పబ్లిక్ బాగా వాడుతున్నారండి ఇది ఒకటి. అండ్ లిప్ స్క్రబ్ గురించి చెప్పానండి ఇందాక. ఈ లిప్ స్క్రబ్ ఏంటంటే చాలా మందికి బ్లాక్ కంప్లైంట్ ఉంటుంది. చాలా మంది స్మోకింగ్ వల్ల కానీ లేదా బాడీ హీట్ వల్ల కానీ లిప్స్ మట్టుకు బ్లాక్ అయిపోతుంది. ఈ స్క్రబ్ తీసుకొని జస్ట్ ఆ స్క్రబ్బింగ్ చేస్తే మటుకి ఆ బ్లాక్నెస్ మొత్తం 7 days లో క్లియర్ అయిపోతుంది. ఇది కూడా మంచి రివ్యూ ఉందండి. అలాగే లిప్ ప్రైమర్ అండి. ఇది చాలా మంది ఎందుకు వాడతారంటే ఈ ప్రైమర్ ఎందుకు వాడతారంటే చాలా మందికి చిన్న లిప్స్ ఉంటాయి, అది బ్రాడ్ గా కనిపించాలి. అలాంటప్పుడు ఇది లిప్ ప్రైమర్ అనమాట. ఈ లిప్ ప్రైమర్ వేస్తే టెంప్టేషన్ లిప్ లాగా, బ్రాడ్ లిప్ లాగా కనిపిస్తుంది అనమాట. ఫోటోగ్రఫీకి కానీ వీడియోగ్రఫీలోని చాలా బాగుంటుంది. ఫౌండేషన్స్ అవి చెప్పండి. కొంచెం నల్లగా ఉన్నవాళ్ళు తెల్లగా కనిపించాలి అంటే, బట్ తెల్లగా అంటే న్యాచురల్ గా కనిపించాలి, అందంగా కనిపించాలంటే ఏమున్నాయి మీ దగ్గర? ఇది ధర్మ ప్యాలెట్ అనమాట. యాక్చువల్లీ ధర్మ కలర్ ప్యాలెట్ ఉంటుంది. ఇందులో స్టిక్ ప్యాలెట్ అనమాట. ఇందులో ఏంటంటే 24 షేడ్స్ ఉంటాయి, 24 షేడ్లు ఉంటాయి. ఇందులో మన పబ్లిక్ ఏ కంప్లైంట్ వచ్చినా సరే ట్యాన్ డార్క్ నుంచి ఫేర్ వరకు మనకి ఎగ్జాక్ట్లీ అన్ని షేడ్లు కూడా దొరుకుతాయి. కొంతమంది పింపుల్స్ ఉంటుంది, పింపుల్స్ ఉన్నప్పుడు గ్రీన్. అలాగే కొంతమంది పిగ్మెంటేషన్ ఉంటుంది. ఫేర్ గా ఉన్న వాళ్ళకి పిగ్మెంటేషన్ కావాలంటే ఇలాగా ఎల్లో, డార్క్ గా ఉన్న వాళ్ళకి పిగ్మెంటేషన్ కావాలంటే ఆరెంజ్. ఇలా అన్ని టోన్స్ కూడా మనకి సరిపోగా ప్రతి మేకప్ ఆర్టిస్ట్ కానీ ప్రొఫెషనల్ గా ఒక మేకప్ ఆర్టిస్ట్ దగ్గర ఇలాంటి ప్యాలెట్ ఉంటే ఎలాంటి స్కిన్ అయినా మనం హ్యాండిల్ చేయగలుగుతాం. అంటే ఓన్లీ సినిమా సీరియల్ కి సంబంధించి బయట జనరల్ గా తిరగడానికి కూడా పనికి వస్తాయా? సినిమాకి ఎక్కువ వాడుతున్నారండి. సినిమాకి ఆల్రెడీగా ఫుల్ ధర్మానే వాడతారు. నేను వెడ్డింగ్స్ కి, పెళ్లిళ్ళకి లేదా పెళ్లి మేకప్ మ్యాన్స్ కి చాలా మందికి నేను రిఫర్ చేస్తున్నాను. చాలా బాగుంటుంది, మంచి రివ్యూ ఉంటుంది. అండ్ 12 hours 14 hours వరకు లాంగ్ లాస్ట్ కూడా ఉంటుంది. ఎక్కడ కూడా మేకప్ ఇది అవ్వకుండా ఉంటుంది అనమాట. ఇందులో సింగిల్ పీస్ దొరుకుతుంది, అలాగే లేదంటే ప్యాలెట్ కావాలంటే ప్యాలెట్ దొరుకుతుంది అనమాట. ఎంత ఈ మొత్తం సెట్ కాస్ట్? ఇది 5000 MRP. మా స్టోర్కి వస్తే కంపల్సరీగా డిస్కౌంట్ వస్తుంది. ఇండివిజువల్ కూడా దొరుకుతాయి అంటే? ఇండివిజువల్ కూడా దొరుకుతుంది సార్. ఓకే.
24 కలర్స్ ఉంటుంది, 10 కలర్స్ ఉంటుంది, 6 కలర్స్ ఉంటుంది, లేదంటే సింగిల్ గా కూడా ఉంటుంది. స్కిన్ ఎలర్జీస్ ఏం రావు కదా? స్కిన్ ఎలర్జీ రాదు సార్, ఎందుకంటే ఇది ఆల్రెడీగా టెస్టెడ్ వచ్చింది, చేసింది కాబట్టి. చాలా మంది సినిమా వాళ్ళందరూ కూడా ధర్మాకి చాలా ఇంపార్టెంట్ ఇస్తారు. ఇప్పుడంటే మ్యాక్ అది వచ్చింది, మ్యాక్ చాలా మంది హీట్ కి మెల్ట్ అవ్వడం, కొన్ని స్కిన్స్ కి పడదు, అది కొన్ని స్కిన్స్ కి బర్న్ అయిపోద్ది, కొన్ని స్కిన్ కి మేకప్ ఇలాగా జారినట్టు అనిపిస్తుంది. అందుకని ఈ ధర్మ వాడితే ఏంటంటే అలాంటి కంప్లైంట్లు ఎప్పుడు కూడా మనం వినం. ఇంకా మీ స్పెషాలిటీ ఏం చెప్పండి? మీ దాంట్లో జనరల్ అన్ని మేకప్ షాపులకి మీ మేకప్ షాప్ కి ఉన్న డిఫరెన్స్ చెప్పండి. అన్ని మేకప్ స్టోర్లకి మా మేకప్ స్టోర్కి డిఫరెంట్ ఏంటంటే సార్, మీరు ఎక్కడికైనా వెళ్తే అక్కడ మేకప్ ఆర్టిస్ట్ ఉండరు కాబట్టి మీకు పలానా స్కిన్ టోన్ కావాలి అని అంటే వాళ్ళు ఏంటంటే ఏదో హ్యాండ్ మేడ్ చేసేసి ఇది బాగుంటుందండి అని మీకు అంటే ఇవ్వడం జరుగుతుంది. అది మీరు ఇంటికి వచ్చాక ప్రాక్టీస్ చేస్తే డార్క్ అయిపోవడమో లేకపోతే ప్యాచ్ రావడమో, మీకు కరెక్ట్ గా రిఫర్ చేయకపోవడం వల్ల అది వేస్టేజ్ అయిపోతుంది. అలాగే చాలా మంది క్లయింట్స్ నా దగ్గరికి వచ్చారు, నేను పలానా పెద్ద స్టోర్ల పేర్లు చెప్పారు, పలానా స్టోర్కి వెళ్ళానండి, వాళ్ళకి అవగాహన లేదు, నేను అడిగింది ఒకటి వాళ్ళు ఇచ్చింది ఒకటి, నా స్కిన్ టోన్ కి నేను మేకప్ వేసుకుంటే మొత్తం నల్లగా కనిపిస్తున్నాను, అసలు కరెక్ట్ స్కిన్ టోన్స్ ఇవ్వలేదు, నెక్స్ట్ నేను పిగ్మెంటేషన్ అడిగితే ఇంకో దానికి ఇస్తున్నారు అంటే వాళ్ళకి అవగాహన లేదు. మీరు ఒక మేకప్ ఆర్టిస్ట్ కాబట్టి మీ దగ్గరికి వచ్చాము, మీరు ఏదైనా మంచి రిఫర్ చేయండి అంటే నేను రిఫర్ చేశాను, వాళ్ళ దగ్గర రివ్యూస్ తీసుకున్నాను, వాళ్ళు మంచి మేకప్ చేసుకునే విధానం కూడా నేర్పాను అనమాట. ఓకే, మరి చాలా మందికి వాళ్ళ స్కిన్ టోన్ కి ఏది వాడాలి, ఏ నెంబర్ ఎంత తెలియదు కదా, మీరు దాన్ని రికమెండ్ చేస్తారా పర్టికులర్ ఇది అని చెప్తారా? అండి, ఎందుకంటే మా స్టోర్కి వస్తే ఏంటంటే స్పెషల్ గా వాళ్ళకి స్కిన్ టోన్ చెక్ చేసి ఇస్తాం. కంపల్సరీ ఇక్కడ లుక్ టెస్ట్ చేసి పర్ఫెక్ట్ ఉంది అన్నప్పుడే నేను అది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే నేను కూడా చేతి మీద పెడితే ఇంకెంత దూరం నన్ను నమ్మి వస్తారు కాబట్టి 100% గా లుక్ టెస్ట్ చేసి నేను వాళ్ళకి చూపిస్తాను. నందిని గారు, మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి ఏమేమి కాస్మెటిక్స్ ఉన్నాయి ఏంటో చెప్పండి. అవేంటి? మేకప్ సెట్టింగ్ స్ప్రే సార్, చూపి. ఇందులో 2 వేరియేషన్స్ ఉంటాయి మీకు. ఒకటి మ్యాట్ సార్, ఒకటి హైలైటింగ్ పర్పస్. ఎందుకంటే మ్యాట్ ఫినిషింగ్ ఉండి కొంచెం మేకప్ గ్లాసీగా పర్ఫెక్షన్ కావాలి అనుకుంటారు కదా, వాళ్ళకి హైలైటింగ్ కొంచెం గ్లాసీ లుక్ వస్తుంది. నైట్ పర్పస్, నైట్ పార్టీ వేర్ కి కావచ్చు, నైట్ డిన్నర్ కి కావచ్చు, బయటికి వెళ్ళే వాళ్ళకి ఇది మ్యాట్ సార్. మ్యాటే ఫినిషింగ్ ఉంటది. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు ఎక్కువ మ్యాట్ కావాలి, నాకు ఆయిలీ అనిపిస్తుంది స్కిన్ అని అనుకున్న వాళ్ళకి ఇది వస్తుంది. మ్యాట్ ఫినిషింగ్ ఇచ్చి మ్యాట్ లుక్ వస్తుంది, చూడడానికి కూడా అంత గ్లాసీ రాదు, ఆయిల్ కూడా కంట్రోల్ అవుతుంది, ఆయిలీ ఫినిషింగ్ కూడా రాదు సార్. ఈ రెండింటికి వేరియేషన్, ఒకటి హైలైటింగ్ ఉంటుంది, ఒకటి మ్యాట్ ఉంటుంది. మేకప్ సెట్టింగ్స్. ఐబ్రోస్ గురించి చెప్పండి. ఇది ఇల్యూమినేటింగ్ మాయిశ్చరైజర్స్. ఇందులో 2 వేరియేషన్స్ ఉన్నాయి, 01 అండ్ 02. ఇది ఎందుకంటే చాలా వరకు నేను అన్ని క్యారీ చేయలేను, నేను బయటికి వెళ్తున్నాను, లైక్ జర్నీలో ఉంటున్నా, నాకు న్యాచురల్ గా కావాలి బట్ గ్లాసీ లుక్ కావాలి అనుకునే వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. ఇందులో 2 వేరియేషన్ ఉంటుంది. ఒకటి మీడియం స్కిన్ టోన్ టు ఫేర్ స్కిన్ టోన్, ఒకళ్ళు నార్మల్ డార్క్ స్కిన్ వాళ్ళు ఉంటారు కదా, మీడియం టు డార్క్ వాళ్ళకి యూజ్ అవుతుంది. ఏంటంటే ఇది మాయిశ్చరైజర్ బేస్ ఉంటుంది అన్నట్టు, మాయిశ్చరైజర్ ఉంటుంది, ఇల్యూమినేటింగ్ ఉంటుంది. ఇల్యూమినేటింగ్ ఏంటంటే గ్లాసీ లుక్ రావడానికి మాయిశ్చరైజర్ బేస్ గా యూజ్ చేయొచ్చు. ఫస్ట్ మనం ప్రైమర్ యూజ్ చేశాక జనరల్ గా ప్రైమర్ పెట్టుకున్నాక మాయిశ్చరైజర్ పెట్టొచ్చు. ఇది ప్రైమర్ కి ముందు పెట్టొచ్చు, తర్వాత పెట్టొచ్చు, ఇల్యూమినేటింగ్ ఉంటది కాబట్టి. సో ఏంటంటే ఇల్యూమినేటింగ్ మనకి గ్లాసీ లుక్ రావడానికి, క్యారీ చేయలేము అని అనుకునే వాళ్ళకి ఇది ఒకటి యూజ్ చేస్తే చాలు, క్యారీ చేస్తే చాలు. ఇది పెట్టుకున్నాక డైరెక్ట్ కాంపాక్ట్ వేసుకుంటే గ్లాసీ లుక్ వస్తుంది, అది సరిపోతుంది. హెవీ లుక్ అన్నట్టు, మరీ అంతగా కాకుండా మరీ లో కాకుండా మీడియం టోన్. నేను కలర్ కరెక్టర్, ఫౌండేషన్, కాంపాక్ట్ అన్ని యూజ్ చేయలేను, క్యారీ చేయలేను అనుకున్న వాళ్ళకి ఇది గ్లాస్ లుక్ వస్తుంది. ఇందులో 2 షేడ్స్ ఉంటాయి మీకు, ఒకటి పీచ్ ఉంటుంది, ఒకటి గోల్డ్ ఉంటుంది. ఓకే, హెయిర్ సిల్కీగా ఉండాలంటే ఏమున్నాయా? ఇవేంటి? హెయిర్ సిరమ్ సార్. హెయిర్ సిల్కీగా ఉంటుంది, హెయిర్ డ్యామేజ్ అవ్వదు. ఇందులో వేరియేషన్స్ 10 వేరియేషన్స్ ఉన్నాయి మీకు.
ఆల్ హెయిర్ టైప్స్ కి రఫ్ డ్యామేజ్ మొత్తం స్పెటల్స్ వస్తున్నాయి, పగిలిపోతుంది, నేను ఎక్కువ జర్నీ చేస్తాను, స్కూటీ ఎక్కువ యూజ్ చేస్తాను అండ్ హెల్మెట్ వల్ల నా హెయిర్ డ్యామేజ్ అవుతుంది అని అనుకున్న వాళ్ళకి మీరు హెడ్ బాత్ చేసుకున్నాక కొంచెం లైట్ వెట్ ఉన్నప్పుడు హెడ్ బాత్ కంప్లీట్ అయినాక ఒక 4 to 15 minutes గ్యాప్ లో కొంచెం వెట్ ఉంటది కదా, ఇది పెట్టుకొని మీరు కోమ్ చేసేస్తే హెయిర్ డ్యామేజ్ అవ్వదు. అండ్ మినిమం మనం హెయిర్ సిరమ్ యూజ్ చేశాక 4 to 15 days వరకు హెయిర్ ప్రొటెక్ట్ చేస్తుంది అన్నట్టు. ఇది హెయిర్ సిరమ్ లాంగ్ స్టే ఉంటది, స్మూత్ ఉంటుంది, హెయిర్ డ్యామేజ్ అవ్వదు సార్. ఇప్పుడు లేడీస్ కి కర్లింగ్ హెయిర్ ఉంటది కదా, సాఫ్ట్ గా ఉండాలని చాలా మంది ఇష్టపడతారు, దానికి సంబంధించి ఏమున్నాయి కదా? హెయిర్ స్పా ఉంటది, హెయిర్ స్పా లో వేరియేషన్స్ ఉంటాయి, హెయిర్ డ్యామేజ్ కి ఉంటుంది అండ్ హెయిర్ ఇది ఉంటుంది, కర్లీకి అది స్మూత్ అవ్వాలి అని అంటే అండ్ కర్లీ హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి. ఈ వేరియేషన్ తో పాటు ఇందులో హెయిర్ స్పా కూడా ఉంది సార్. ఇందులో కూడా 5 వేరియేషన్స్ ఉంటాయి, ఒకటి డ్యామేజ్ కి, ఒకటి రిపేర్ కి, ఒకటి స్మూత్నింగ్ పర్పస్ కి, ఒకటి కర్లీ హెయిర్ కి. హెయిర్ స్పా ఇదే పార్లర్ లో యూజ్ చేస్తారు. మీరు హెయిర్ స్పా చేయించుకున్నాము అది అని అంటా ఉంటారు కదా, దానికి వేరియేషన్ అన్నట్టు మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇది మన ఫేస్ గ్లో అవ్వాలంటే ఏమైనా ఉన్నాయి మీ దగ్గర? ఏమున్నాయి? ఉన్నాయి సార్. రెగ్యులర్ వేర్ కి ఆఫీస్ కి వెళ్తున్నాము అని అనుకునే వాళ్ళకి ఇది హైడ్రేటింగ్ స్టిక్. ఇదేంటంటే లైక్ అన్ని యూజ్ చేయరు, ఏదైనా 2 products కి ప్రిఫర్ ఇచ్చే పర్సన్స్ కూడా ఉంటారు కదా, వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. ఇది హైడ్రేటింగ్ స్టిక్ అన్నట్టు. ప్యాచ్ ఉంది, ఎండకి బాగా స్కిన్ మండుతుంది, నేను మాస్క్ పెట్టుకోవడం వల్ల నా స్కిన్ చాలా రఫ్నెస్ వస్తుంది అనుకున్న వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. ఎలా అంటే ఇది హైడ్రేటింగ్ స్టిక్ సార్. నార్మల్ గా మనం ఎట్లయితే ఇంక్లూడింగ్ హ్యాండ్స్ కి వ్యాజ్లిన్ లోషన్స్ అట్లా యూజ్ చేస్తామో ఇది కూడా అలానే అన్నట్టు. ఫేస్ కి నార్మల్ గా స్టిక్ బేస్ వస్తుంది, నేను చూపిస్తాను. ఇది స్టిక్ బేస్ వస్తుంది. ఇది యూజ్ చేస్తే స్కిన్ కి ప్యాచ్ లుక్, రఫ్నెస్, డ్యామేజ్ అనేది రాదు. కొందరు సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి ఏంటంటే మొత్తం ఎర్రగా మచ్చల్లాగా వచ్చేస్తాయి, బాగా రఫ్నెస్ ఉండి బాగా మంట వస్తుంది అన్నట్టు. వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ చేస్తుంది. హైడ్రేటింగ్ అంటే డీహైడ్రేట్ స్కిన్ ఉన్న వాళ్ళకి హైడ్రేటింగ్ స్కిన్ లా యూజ్ అవుతుంది అన్నట్టు. ఈ హైడ్రేటింగ్ స్కిన్ మీకు ఈజీ ప్రాసెస్ ఏముండదు, జస్ట్ స్టిక్ బేస్ మీరు నార్మల్ గా ఇట్లా రబ్ చేసుకోవడం అంతే. సన్ ప్రొటెక్షన్ కి సంబంధించి ఉన్నాయి. ఇది కూడా స్కిన్ గ్లో సార్. గ్లో రేడియంట్స్ ఓజోన్ బ్రాండ్ లో ఆయిల్ అన్నట్టు. ఇది ఫేషియల్ ఆయిల్. లైక్ ఇప్పుడు రేపే ఫంక్షన్ ఉంది, ఒక 2 days లో ఫంక్షన్ ఉంది, బట్ మీరు పార్లర్ కి వెళ్ళలేని పొజిషన్. ఆ సిచ్యువేషన్ లో ఈ ఆయిల్ తోటి 2 days ఒక 2 to 5 minutes మసాజ్ చేసుకుంటే ఫేషియల్ గ్లో మీకు ఇంట్లోనే వస్తుంది అన్నట్టు. జస్ట్ మీ స్కిన్ కి అపోజిట్ వేలో, నార్మల్ వేలో కాకుండా అపోజిట్ వేలో చేస్తే ఫేషియల్ లుక్ వస్తుంది. ఇది ఆయిలీ బేస్ ఉంటది, చాలా బాగుంటది. ఇది మా దగ్గర రెగ్యులర్ కస్టమర్స్ ఉన్నారు. అండ్ పార్లర్ లో యూజ్ చేయగానే కొంచెం గ్లో వచ్చింది, జస్ట్ క్లీనప్ గా ఇంత వచ్చింది అనుకునే వాళ్ళు పార్లర్ కి ఇదే యూజ్ చేస్తారు, ఫేషియల్ ఆయిల్ అంటారు. ఇది అండర్ ఐ క్రీమ్. చాలా వరకు నిద్ర లేకుండా సాఫ్ట్వేర్ ఫీల్డ్ లోకి సంబంధించిన కావచ్చు, మూవీస్ కి సంబంధించిన కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు అండ్ సిస్టమ్ వర్క్ చేసే వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అండర్ ఐ క్రీమ్, ఈ డార్క్ సర్కిల్స్ అండర్ ఐ వచ్చిన వాళ్ళకి ఇది యూజ్ చేస్తే 21 days కంప్లీట్ గా 21 days లో రిజల్ట్ ఉంటుంది. పెట్టుకున్న 2-3 days లో కాదు, చాలా బాగుంటది. ఇది మా దగ్గర రెగ్యులర్. ఇది ఫేషియల్ పిగ్మెంటేషన్, ఇది పిగ్మెంటేషన్ ఫేషియల్ కిట్స్. ఇదేంటంటే ఎక్కువగా పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకి ఫేషియల్ టైం ఉంది అనుకుంటే వాళ్ళకి యూజ్ అవుతుంది. మనము మంత్లీ వన్స్ చేసుకుంటే చాలు, పిగ్మెంటేషన్ అనేది మెల్లమెల్లగా తగ్గిపోతా ఉంటది, క్లియర్ గా ఉంటది. బట్ ఇది పార్లర్ లో యూజ్ చేయరు, మన దగ్గర దొరుకుతుంది. పార్లర్ లో ఏంటంటే రెగ్యులర్ ఫేషియల్ వేర్ గ్లో పర్పస్ మాత్రమే యూజ్ చేస్తారు, క్లియర్ గా ఉంటది. పిగ్మెంటేషన్ 7 steps ఉంటాయి. ఇది లాక్టో బ్లీచ్, రెగ్యులర్ గా యూజ్ చేయొచ్చు. జనరల్ గా ఏంటంటే బ్లీచ్ యూజ్ చేయడం వల్ల స్కిన్ రఫ్ అవుతుంది, మన ఏజ్ కంటే 2 years ఎక్కువ కనిపిస్తుంది అనుకునే వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. నేచర్ బ్రాండ్ లాక్టో బ్లీచ్, టాన్ రిమూవ్ అవుతుంది, బేబీ హెయిర్ కూడా రిమూవ్ అవుతుంది ఫేస్ పైన. బ్లీచ్ తో ఏ ప్రాబ్లం రాదు. ఇది ఇన్స్టెంట్ గ్లో బ్లీచ్. మీన్స్ ఒక 1/2 hour లో మీరు ఎటైనా ఫంక్షన్ కి వెళ్ళాలి, లైక్ బయటికి వెళ్ళాలి, పార్టీకి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఇన్స్టెంట్ గ్లో బ్లీచ్ అన్నట్టు. ఒక 1/2 hour లో ఇది యూజ్ చేస్తే 1/2 hour లో రిజల్ట్ ఉంటుంది, ఇన్స్టెంట్ గ్లో వచ్చేస్తుంది ఫేస్ లో.
ఇది పీల్ ఆఫ్ మాస్క్. జనరల్ గా అందరికి ఫేస్ పైన జర్నీ చేయడం వల్ల బ్లాక్ హెయిర్స్ వైట్ హెయిర్స్ వస్తాయి కదా, ఇది ఆరెంజ్ పీల్ అన్నట్టు. ఫేస్ పైన పెట్టుకొని హాఫ్ అన్ అవర్ అంటే మీన్స్ 15 minutes లో డ్రై అయ్యాక పీల్ ఆఫ్ చేసేస్తే మీకు బ్లాక్ హెయిర్స్ వైట్ హెయిర్స్ అనేది రిమూవ్ అవుతుంది, ఇంక్లూడింగ్ ఫేస్ అంతా, ఫేస్ మొత్తం. ఇదేంటండి బనానా ఫేషియల్ మాస్క్? ఇది బనానా ఫేషియల్ కిట్. జనరల్ గా ఎల్లో స్కిన్ టోన్ ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఏ మేకప్ ప్రోడక్ట్ బాగా ఎల్లో స్కిన్ ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇది పెట్టుకుంటే ఎల్లోనెస్ అనేది తగ్గుతుంది. గ్లాసీ బాగా డ్రై ఉన్న స్కిన్ కొంచెం జిగడ బనానా ఎట్లయితే జిగడ ఉంటుందో ఫేస్ అంతా స్మూత్ గా అవుతుంది. చాలా బాగుంటది. ఇది నేచర్స్ బ్రాండ్ లో ఎక్కడైనా దొరుకుతుంది. ఇది మన దగ్గర రీజనబుల్ గా వస్తుంది. కాయ, ఇది కాయ హైడ్రా ప్రో ఫేస్ వాష్. చాలా మందికి స్కిన్ డిహైడ్రేట్ ఉంటది కదా, వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇది ప్రొఫెషనల్ కూడా. కాయ యూత్ చాలా బాగుంటది. మన ఏజ్ కంటే 2 years తక్కువ కనిపిస్తుంది కాయ యూత్. ఇది క్యాండిల్ ప్యూర్ బాడీ మసాజ్ క్రీమ్ డేవైజెస్. ఇది చెప్తా బాగుంటది ప్రోడక్ట్. ఇదేంటంటే క్యాండిల్ టైప్. మనం ఇంట్లో క్యాండిల్ బేస్ యూజ్ చేసుకోవచ్చు. ఆ కరిగిన దాన్ని బాడీకి చిన్నపిల్లలకి యూజ్ చేస్తే చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ చిన్నపిల్లలకి ఏంటంటే ఇది యూజ్ చేయడం వల్ల వాళ్ళ బోన్స్ అనేది గట్ అవుతుంది అండ్ స్మూత్, చాలా స్కిన్ అనేది చాలా స్మూత్ గా ఉంటుంది, లాంగ్ స్టే ఉంటుంది. ఇది ఏ ప్రాబ్లం రాదు. అండ్ బటర్ వేలో అంటే బటర్ ఎట్లయితే సారీ సార్ బటర్ ఎలా అయితే స్మూత్ గా స్కిన్ బాడీలోకి వెళ్తుందో అలా ఉంటది. స్కిన్ చాలా స్మూత్ అయి బేబీ హెయిర్ కూడా కనిపించకుండా ఉంటుంది. దీనివల్ల చిన్నపిల్లలకి యూజ్ చేస్తే చాలా బాగుంటది. ఇలా ఉంటది. ఇందులో క్యాండిల్ బేస్ కూడా వస్తుంది. చాలా స్మూత్, ఆయిలీ. కొంచెం క్వాంటిటీ తీసుకుంటే చాలు, ఫుల్ బాడీ సరిపోతుంది. ఇది హెయిర్ కేర్ అండి, ఆర్గాన్ కండిషనర్. అంటే ఇంతకు ముందు అడిగారు కదా మీరు, హెయిర్ డ్యామేజ్ అవుతుంది, బయట జర్నీ చేస్తున్నాను వాళ్ళకి కండిషనర్ గా యూజ్ అవుతుంది. మీరు హెడ్ బాత్ చేశాక ఒక 2 minutes ఆగా కండిషనర్ పెట్టుకుంటే హెయిర్ అనేది డ్యామేజ్ అవ్వదు. ఇంకొకటి చిక్కులు పడదు ఎక్కువ. ఇది కలర్ డెవలపర్. మీరు కలర్ యూజ్ చేశాక ఎక్కువ రోజులు స్టే ఉండాలి, హెయిర్ డ్యామేజ్ అవ్వద్దు అనుకుంటే హెయిర్ డెవలపర్ యూజ్ చేస్తారు. దీనివల్ల కలర్ పెట్టుకున్నా కూడా తొందరగా పోదు, హెయిర్ డ్యామేజ్ అవ్వదు, కలర్ వల్ల ఎఫెక్ట్ పడదు. ఇది గర్ల్స్ పర్సనల్ చెప్పొచ్చు. ఇది బేసికలీ గర్ల్స్ పర్సనల్ అండి. చాలా వరకు దీని గురించి ఎవరు బయట అడగరు. ఇదేంటంటే నార్మల్ గా గర్ల్స్ కి పీరియడ్స్ టైంలో కొంచెం స్మెల్ వస్తూ ఉంటది, లైక్ పీరియడ్స్ ఎక్కువ వల్ల ర్యాషెస్ వస్తూ ఉంటది కదా, వాళ్ళకి ఎక్స్పెషల్ బాగా యూజ్ అవుతుంది. లిక్విడ్ బేస్ ఉంటది, కొంచెం యూజ్ చేస్తే లైక్ మనము ఫేస్ వాష్ సోప్ ఎలా అయితే యూజ్ చేస్తామో ఆ పర్సనల్ ప్లేస్ లో యూజ్ చేస్తే ఇది యూజ్ అవుతుంది. స్మెల్, ఇచ్చింగ్, ర్యాషెస్, చిన్న పింపుల్స్ లాంటి మచ్చలు రాకుండా ఉంటది. స్కిన్ బాగుంటది, రఫ్నెస్ ఉండదు. ఇది హోమ్ కేర్ అండి. పెడిక్యూర్ మెనిక్యూర్ కిట్. పార్లర్ కి వెళ్లకుండా ఇంట్లోనే మనం చేసుకునే యూజ్ ఉంటది. అన్ని వేరియేషన్స్ వస్తాయి. మెనిక్యూర్ పెడిక్యూర్ 2 in 1 గా యూజ్ చేయొచ్చు. కొన్ని వేరియేషన్స్ ఉంటాయి, పెడిక్యూర్ వేరు మెనిక్యూర్ వేరు ఉంటది ఇలా. బట్ ఇందులో ఏంటంటే ఇది మెనిక్యూర్ వేరు ఉంటది, పెడిక్యూర్ వేరు ఉంటది. బట్ ఇందులో అలా కాదు, 2 in 1 గా వస్తుంది కిట్. ఇది చార్కోల్ ఫేషియల్ కాంబో కిట్. ఇదేంటంటే చాలా బ్లాక్నెస్ ఉండి
జర్నీ చేసే వాళ్ళకి బ్లాక్ హెయిర్స్ ఎక్కువగా వస్తాయి కదా, వాళ్ళకి యూజ్ అవుతుంది. చార్కోల్ ఇవన్నీ వేణీస్ పెళ్లి కూతురు జడలు, ఫ్లవర్స్, డిఫరెంట్ స్టైల్స్, ఓకే. కోమ్స్, బ్లో డ్రైయర్స్. ఇవి నెయిల్ పాలిషెస్ సార్. ఈ విగ్గులా విగ్గులు, హెయిర్ ఎక్స్టెన్షన్స్ అండ్ ఐషాడో ప్యాలెట్స్. ఇవి పెట్టుకోవచ్చు. ఐషాడో ప్యాలెట్స్. ఇందులో మ్యాట్ ఉంది, గ్లిటర్ ఉంది, గ్లిటర్ ఉంది, న్యాచురల్ ఉంది, న్యూడ్ షేడ్స్ అన్ని ఉన్నాయి సార్. వెడ్డింగ్ కి, బ్రైడల్ మేకప్ కి చాలా బాగుంటుంది. ఇందులో వేరియేషన్ కూడా ఉంది మీకు. ఇట్లా ఇది రెగ్యులర్ వేర్ కి అండ్ ఆఫీస్ వేర్ కి కూడా చాలా బాగుంటుంది. ఆల్ కలర్స్ ఉన్నాయి, ఆల్ షేడ్స్ ఉంటాయి మీకు. మ్యాట్, గ్లిటర్, న్యూడ్. ఇది జెంట్స్ కూడా యూస్ చేయవచ్చు. బోత్ ఆర్ యూస్ సార్. మీ దగ్గర విక్స్ ఏమున్నాయి చెప్పండి, లేడీస్ కి సంబంధించిన విక్స్ కానీ జెంట్స్ కి సంబంధించిన విక్స్ కానీ. లేడీస్ కి సంబంధించిన విక్స్ అంటే ఇలా మన జబర్దస్త్లో చాలా మంది వాడుతున్నారు చూడండి, ఈ టైప్ ఆఫ్ విక్స్. ఇది ఫుల్ విగ్. ఎగ్జాంపుల్ లేడీస్ కి చాలా మందికి క్యాన్సర్ పేషెంట్లు కానీ, లేదంటే నార్మల్ గుండి గీయించుకున్న ఇలాంటి వాళ్ళకి ఫుల్ బేస్ అన్నమాట. ఇలా ఫుల్ బేస్ లో ఫుల్ నెట్టింగ్ లో వస్తుంది అనమాట. మీకు ఎక్కడ కూడా హెయిర్ ఓడడం కానీ ఇంకోటి కానీ ఏమి ఉండదు. ఇలా రియల్ గా ఉంటుంది. పార్టిషన్ కూడా చాలా రియల్ గా ఉంటుంది. హెయిర్ కూడా సిలికాన్ అనమాట. మనం ఎంత చిక్కుపడినా సరే ఒకసారి దువ్వితే మళ్ళీ ఫ్రెష్ వచ్చేస్తుంది. ఇలా ఉంటుంది. రీజనబుల్ ప్రైస్ లో ఉంటుంది. చాలా మందికి ఒక డ్యూరబిలిటీ ఎంత అండి, ఎలా ఉంటుంది? ఎన్ని సంవత్సరాలు గ్యారంటీ ఉండొచ్చు? ఇది మినిమం నీట్ గా వాడుకుంటే ఒక 3-4 years వాడచ్చు. జెంట్స్ కి సంబంధించిన జెంట్స్ కి సంబంధించింది ఇలా వస్తుందండి. ఇలా వస్తుంది మనకి జెంట్స్ కి సంబంధించింది ఈ టైప్. మనకి ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ వస్తుంది. కర్లింగ్ ఇయర్స్ కూడా దొరుకుతాయి జెంట్స్. ఇందులో కర్లింగ్ కూడా దొరుకుతుంది. రియల్ ఇయర్ లో కర్లింగ్ కూడా దొరుకుతుంది మనకి. ఇది కూడా దగ్గర 5 years 4 years వరకు. దీని ప్రైస్ ఎంత ఉంటుందండి అప్రాక్స్ గా? ఇది 3,500 అలా ఉంటుంది. 3,500 ఉంటుంది. అండ్ డిస్కౌంట్ కూడా వస్తుంది. వాషబుల్. వాషబుల్. ఇది లేడీస్ ఎంత ఉంది కాస్ట్? లేడీస్ సేమ్ అదే ప్రైస్ లో ఉన్నారు సార్. ఇది వితౌట్ వాషబుల్ అనమాట. వాష్ లేదు. జస్ట్ ఏదైనా వెట్ టవల్ తో అలా రిమూవ్ చేస్తే డస్ట్ వచ్చేస్తుంది. డస్ట్ పట్టదు. పెట్టినా జస్ట్ వెట్. ఓన్లీ బ్లాక్ అయినా దీంట్లో షేడ్స్ అయినా అవైలబుల్? ఇది బ్లాక్, నేచురల్ బ్రౌన్, డార్క్ బ్రౌన్, మీడియం కలర్స్ కూడా కావాలి అంటే తెప్పిస్తారా? ఇందులో కలర్స్ కావాలంటే కూడా తెప్పిస్తాం. అంటే కొందరు అదర్స్ కంట్రీ కలర్స్ కావాలి, అలా హెయిర్ స్టైల్స్ కావాలి అని అడుగుతారు కదా, అలా కావాలి అన్నా మేము తెప్పిస్తాం. 2 days లో అవైలబుల్ ఉంటుంది. ఇదేంటంటే స్పెసిఫిక్ గా ఇప్పుడు వెడ్డింగ్స్ కి, సినిమా షూటింగ్ లకు కానీ ఇలా ఎక్స్టెన్షన్స్ వాడతారు అన్నమాట. ఇక్కడ హాఫ్ నుంచి తీసి ఎక్స్టెన్షన్ పెడతారు. పెట్టి చూపియమ్మా. ఇలా ఒకసారి బ్యాక్ చూడండి. ఇప్పుడు ఈ లేయర్ ఉంది కదా, ఈ లేయర్ లో ఇక్కడ వరకు తీసి ఇలా పెడితే ఈ లుక్ వస్తుంది. ఓకే. ఇది కర్లీ కూడా తొందరగా పోదండి. మినిమం ఒక 10 or 15 times వాడుకోవచ్చు. ఇది హెయిర్ అండి ఆర్టిఫిషియల్? ఇది సిలికాన్ అండి, సింథటిక్ కాదు. సిలికాన్ అనమాట. సింథటిక్ వచ్చరికి రఫ్ గా ఉంటుంది. ఇది సిలికాన్ హెయిర్, అంత స్మూత్ గా ఉంటుంది అనమాట హెయిర్. ఓకే. ఈ మగవాళ్ళకి మీసాలు అలాంటివి ఏమైనా దొరికాయా? దొరుకుతాయి సార్. మొత్తం మీసాలు, గడ్డలు అన్ని దొరుకుతాయి సార్. ఇవేంటి పెన్సిల్స్? ఈ లిప్ లైనర్ పెన్సిల్స్ అనమాట. లిప్ లైనర్ అండ్ లిప్స్టిక్ 2-in-1 పనిచేస్తుంది. ఏడియాస్ లో లిప్స్టిక్స్ వస్తుంది. చూపిస్తుంది. ఇవి మీసాలు. మీరైనా కట్ చేసుకోవచ్చు. కావాలంటే మీకు ఎలా కావాలంటే అలా వేరియేషన్స్ లో మేమైనా కట్ చేసేస్తాం. సైజ్ చేసేస్తారా? ఇది ఎలా గమ్తో పేస్టింగ్? గమ్ పేస్టింగ్. అన్ని వేరియేషన్.
మామాఎర్త్ విటమిన్ సి ఫేస్ వాష్. మళ్ళా మామాఎర్త్ విటమిన్ సి ఫేస్ వాష్. ఇది ఏంటంటే ఫేస్ చాలా రఫ్ అవుతుంది, కొంచెం యాక్ని ఉంది, పింపుల్స్ ఉంది అన్న వాళ్ళకి యూజ్ అవుతుంది. విటమిన్ సి అంటే అందరికీ తెలుసు కదా, క్యాప్సూల్స్ కూడా దొరుకుతుంది. బట్ దానికంటే ఫేస్ వాష్ ఇది ఫోమింగ్ బేస్ ఉంటుంది. బ్రష్ హ్యాండ్ తో యూజ్ చేయకుండా డైరెక్ట్ బ్రష్ వస్తుంది, మీకు ట్యాప్ చేసి వాష్ చేసుకోవచ్చు అంతే. స్కిన్ గ్లో పర్పస్ అండ్ పింపుల్స్, మచ్చలు, యాక్ని రిమూవ్ అవుతుంది దీనివల్ల. ఇవి వేనీస్. ఇవేంటంటే పెళ్లి కూతురికి, ఎంగేజ్మెంట్, బ్రైడల్ ఫంక్షన్స్ అండ్ మూవీ షూటింగ్ వాళ్ళకి ఎక్కువ యూజ్ అవుతుంది. ఏంటంటే నార్మల్ గా ఫ్లవర్స్ ఒరిజినల్ ఎక్కువసేపు ఉండదు, ఇది లాంగ్ స్టే ఉంటుంది. అండ్ ఇది ప్లాస్టిక్ కాదు, అలాగని క్లాత్ కంప్లీట్ గా కాదు, 2 in 1 అన్నట్టు. అంటే 2 మిక్సింగ్ వేరియేషన్. ఇందులో చాలా కలర్స్ ఉంటాయి. మీకు ఎలా కావాలి, హెయిర్ కి లాంగ్ కావాలి అంటే లాంగ్ గా పెట్టుకోవచ్చు, వేణి లాగా కావాలి వేణి, అండ్ రఫ్ మనం ఫ్లవర్ లాగా అంటే ఫ్లవర్ లాగా పెట్టుకోవచ్చు. మీకు ఏ సింబల్ లో కావాలంటే ఆ సింబల్ లో వేరియేషన్స్ పెట్టుకోవచ్చు. నేచురల్, కంప్లీట్ నేచురల్ లుక్ వస్తుంది. మన ఒరిజినల్ ఫ్లవర్స్ ఎలా అయితే ఉంటాయో అలానే ఉంటాయి, వేరియేషన్స్ కనిపించదు అన్నట్టు. అంటే ఇది ఒరిజినల్ లేకుంటే ఆర్టిఫిషియల్ అని కనిపించకుండా ఉంటది, కంప్లీట్ ఒరిజినల్. ఇందులో వేరియేషన్స్ కూడా ఉన్నాయి. మీకు ఇలా చాలా కలర్స్ ఉన్నాయి. మీకు ఎలా ట్రెడిషనల్ గా కావాలంటే ట్రెడిషనల్ గా, వెస్ట్రన్ వేర్ లో కావాలంటే సింగిల్ ఫ్లవర్స్ కూడా ఉంటాయి. లేదు మాకు శారీస్ కలర్స్ ఇక్కడ దొరకట్లేవు అనుకుంటే ఇండివిజువల్ ఫ్లవర్స్ ఉన్నాయి, ఆల్ కలర్ ఫ్లవర్స్. ఏంటంటే మీరు ఇండివిజువల్ గా మీకు ఎన్ని అయితే వేరియేషన్స్, ఎన్ని ఒక వేణిలో ఒక 5 కలర్సే కావాలనుకోండి, మీరు సింగిల్ గా సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలా తయారు చేసి ఇస్తాం. లేదు మీరే కావాలంటే ఏ వేలో, కొందరికి లవ్ సింబల్ లో, కొందరికి రౌండ్ గా, కొందరికి ట్రయాంగిల్ లో, ఎలా కావాలంటే అలా సింగిల్ ఫ్లవర్స్ మీ శారీకి మ్యాచింగ్ కావాలంటే మేము చేసిస్తాం. వాషబుల్స్, జస్ట్ షాంపూలో తీసి ఆరబెట్టడం. ప్రైస్ 240 MRP. ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు రీజనబుల్ గా వస్తుంది, 150, 180 అలా వస్తాయి. అండ్ ఇవి ఎక్కువ షూటింగ్ కి యూజ్ చేస్తారు. ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ షూటింగ్ కి, మూవీస్ కి, లైక్ మ్యారేజెస్ కి కూడా ఫ్లవర్స్ దొరకకపోతే ఇందులో వేరియేషన్స్ కూడా ఉన్నాయి. ఇలా 5 వేరియేషన్స్. మన ఇంట్లో ఫ్లవర్స్ ఎలా అయితే ఉంటాయో అలానే ఉంటాయి, క్లాత్ బేస్ అన్నట్టు. ఇవి ఇందులో మొగ్గల టైపు వేణి కూడా ఉంది. ఓన్లీ టెంపుల్ కి వెళ్లే వాళ్ళు యూజ్ చేస్తారు కదా, సేమ్ ఇలా చేసుకోవాలంటే అలా చిన్న చిన్న వేణీస్ తీసుకోవాలి. ఇలా గోల్డెన్ వేణి, వైట్ వేణి ఇలాంటివి తీసుకోవాలి. అండ్ హల్దీ ఫంక్షన్ ఇట్లా కూడా ఉంటాయి గోల్డెన్ కలర్స్ లో. ఇది కొంచెం ఆర్టిఫిషియల్ గా కనిపిస్తుంది, బట్ హెయిర్ లో మ్యాచ్ అయితే ఇలా కనిపించేది. ఇంతకు ముందు చూపించిన పిక్ లా ఉంటది కంప్లీట్ గా. అండ్ ఇప్పుడు చాలా మందికి ట్రెడిషనల్ హల్దీ ఫంక్షన్ కదా, హల్దీ ఫంక్షన్ కి కావాల్సినవి కూడా దొరుకుతాయి. ఇయర్ రింగ్స్, పాపడి బిళ్ళ, వడ్డానం అన్ని ఇలా ఉంటాయి. హ్యాండ్ కి ఇది రింగ్ వస్తుంది, ఫింగర్. ఇది లాంగ్ మెస్సీ బన్. ఇప్పుడు కొప్పుకి మెస్సీ బన్స్ రావడం అందరికీ తెలుసు కదా, అలా కాకుండా ఇది లాంగ్ అన్నట్టు. ఇలా చేయడం చాలా వరకు చాలా కష్టము. దానివల్ల ఇది ఏంటంటే ఎగ్జాక్ట్ దొరుకుతుంది మనకు. జస్ట్ పిన్ చేసుకోవడమే మీకు క్లియర్ గా అనిపిస్తుంది. జస్ట్ పిన్, మీరు హెయిర్ స్టైల్ ఎలా అయినా వేసుకోండి లోపల, తర్వాత ఇది పైనుంచి పిన్ వేసుకుంటే సరిపోతుంది. ఒకసారి చూపిస్తాను. బ్లాక్ ఇది ఉంది కదండి, జస్ట్ ఇది ఇక్కడ పిన్ ఉంటుంది. ఈ పిన్ రిలీజ్ చేసుకొని మనకు నచ్చినట్టు ఇలా చేసుకొని ఇలా వస్తుంది. ఇది ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఏంటంటే ఇది సేమ్ స్టైల్ అనమాట. ఇది సేమ్ స్టైల్. ఇక్కడ ఒక ఫ్లవర్ వస్తే సరిపోతుంది. యాజ్ ఇట్ ఈజ్ మెస్సీ లాగా వస్తుంది అనమాట. తిరగదు. నీట్గా ఉండడం వల్ల ఇది కూడా మనం హెయిర్ అంతా బన్నింగ్ చేసుకుంటే ఈ ఫినిషింగ్ చాలా బాగుంటుంది. చాలా మంది రిసెప్షన్స్కి వాటికి బాగా వాడతారు. ఇలా ఫ్రంట్కి కూడా వాడచ్చు, బ్యాక్ చేయవచ్చు, అలా ఏదైనా.
వేరియేషన్స్ బయోధర్మా మేకప్ రిమూవర్. ఇది నార్మల్ స్కిన్ టు సెన్సిటివ్ స్కిన్ సార్. ఎందుకంటే ఆయిలీ స్కిన్ కి నార్మల్ స్కిన్ కి డిఫరెంట్ ఉంటుంది కదా, అలా ఇది ఆయిలీ స్కిన్ కి. స్కిన్ చాలా ఆయిలీ ఉంది, బట్ నాది సెన్సిటివ్ స్కిన్. ఆయిలీ స్కిన్ లోనే సెన్సిటివ్ ఉంటుంది, ఏం పెట్టుకున్నా మండుతుంది అంటే ఇది యూజ్ అవుతుంది. కంప్లీట్ స్కిన్ చాలా స్మూత్ అవుతుంది అండ్ రఫ్నెస్ అనేది తగ్గుతుంది. ఆయిలీ స్కిన్ వాళ్ళకి రఫ్నెస్ మేకప్ రిమూవర్ వల్ల వస్తుంది, బట్ ఇది అలా కాదు, రిమూవ్ చేస్తుంది. ట్యాన్ ని కూడా రిమూవ్ చేస్తుంది. ఇది సెన్సిటివ్ టు నార్మల్ స్కిన్, ఇది ఆయిలీ స్కిన్ టు సెన్సిటివ్ స్కిన్. 2 వేరియేషన్స్. ఎప్పుడైనా 2 వేరియేషన్స్ వాడాలి, రెండింటికి ఒకటే యూజ్ చేయదు. స్కిన్ అనేది పాడవుతుంది, రఫ్ అవుతుంది, పింపుల్స్ లైక్ డార్క్ సర్కిల్స్, స్కిన్ ముడతలు రావడం అలా జరుగుతుంది. బట్ వేరియేషన్ యూజ్ చేస్తే స్కిన్ ప్రాబ్లం రాదు. నైట్ క్రీమ్స్ ఏమున్నాయి మీ దగ్గర? నైట్ క్రీమ్స్ ఉన్నాయి. అంబ్రెల్లాస్ ఏమున్నాయి మీ దగ్గర షూటింగ్ పర్పస్ ఆర్టిస్టుల కోసం? యాక్చువల్లీ ఈ టైప్ ఆఫ్ ఏంటంటే ఎక్కువ హీరోయిన్స్ ఎక్కువ వాడతారండి. చాలా బాగుంటుంది, ఇలా డబుల్ రంగింగ్ ఉంటుంది. ఇటు పెట్టి వాళ్ళ దగ్గర బాగా రంగుతుంది అన్నమాట. ఇలా ఎంత దీని కాస్ట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే హీట్ ప్రోడక్ట్ చేయదన్నమాట. హీట్ ని రివర్స్ లో ఇచ్చేస్తుంది, అందుకని బాగా సన్ లో వాడతారు అండ్ రెయిన్ లో వాడతారు అనమాట. దీని కాస్ట్ ఎంత అండి? ఇది మీకు 2500 ఎంఆర్పి, మీకు డిస్కౌంట్ వస్తుంది. మంచి డిస్కౌంట్, ఒక 1500 వరకు. ఇంపోర్టెడా? ఇంపార్టెంట్. ఓకే. ఇలా అన్ని అంబ్రెల్లాలో కూడా మోడల్స్ ఎన్ని ఉన్నాయి, అన్ని ఉన్నాయి సార్ మన దగ్గర. ఓకే ఓకే. బ్రాండ్ ఛార్జింగ్ ఫ్యాన్స్ కూడా ఉంటాయి. మన షూటింగ్స్లో అందులో బాగా వాడతారు. ఎందుకంటే ఎండ్లో షూటింగ్ జరిగినప్పుడు, లేదంటే ఇండోర్లో షూటింగ్ జరిగినప్పుడు గాలి కరెక్ట్ లేకపోతే స్మెల్ రాకుండా చాలా బాగుంటాయి. కంటిన్యూ 3-4 అవర్స్ ఛార్జింగ్ అవైలబుల్ ఉంటుంది. అలాగే మోడల్స్ అనమాట, ఇదో మోడలు అండ్ ఇదో మోడలు, హ్యాండిల్ మోడలు అండ్ ఇదో మోడల్. ఇది ఏసీడీసీ అండి, డైరెక్ట్ పవర్తో పనిచేస్తుంది అండ్ చార్జబుల్ కూడా. ఇది ట్రిపుల్ వైట్నింగ్ నైట్ క్రీమ్స్. ఇది ఏంటంటే పిగ్మెంటేషన్ చాలా వరకు ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ప్లేస్ లో పిగ్మెంటేషన్ వస్తుంది, బ్లాక్ అవుతుంది అన్న వాళ్ళకి ఇది చాలా బాగుంది రిజల్ట్. మా దగ్గర 75% కస్టమర్స్ ఉన్నారు ఈ క్రీమ్ కి రెగ్యులర్. మేము అదర్స్ ఊర్లకి కూడా పంపిస్తాం, ఇంక్లూడింగ్ ఆంధ్ర, రాయలసీమకు కూడా మేము పంపిస్తాం. చాలా అంటే చాలా బాగుంది. ట్రిపుల్ వైట్నింగ్ నైట్ క్రీమ్ పిగ్మెంటేషన్ కి ఎక్కువ యూజ్ అవుతుంది, స్కిన్ స్మూత్నింగ్ కూడా ఇది యూజ్ అవుతుంది. మాకు ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగుంది. ఇది వ్రింకిల్ క్రీమ్. ఇది వ్రింకిల్ క్రీమ్ ఏంటంటే అండర్ ఐ కింద చాలా ముడతలుగా వస్తుంది కదా, దానికి ఎక్కువ యూజ్ అవుతుంది. ముడతలు వచ్చి బ్లాక్ అవుతుంది స్కిన్, చాలా ఏజ్డ్ లాగా అనిపిస్తున్నాం, స్పెట్స్ యూజ్ చేస్తున్నాం అన్న వాళ్ళకి ఇది చాలా బాగుంటది. యాంటీ వ్రింకిల్ క్రీమ్ ఇది పెట్టుకున్నాక 28 days లో రిజల్ట్ ఉంటుంది, చాలా బాగుంటది. మీరు ఎలా అంటే వ్రింకిల్స్ కి అపోజిట్, వ్రింకిల్స్ ఎట్లా అంటే ఇలా లైన్స్ వస్తాయి కదా, అపోజిట్ వేలో ఫింగర్ తోటి కొంచెం క్వాంటిటీ పెట్టుకుని డైలీ నైట్ మసా టైప్ రౌండ్ గా చేస్తే మీకు 28 days లో రిజల్ట్ ఉంటుంది, చాలా బాగుంటది. వచ్చిందంటే 100% హీట్ ప్రొడక్షన్ ఉంటుంది. ఎప్పటి నుంచి ఉంది? టాపిక్ డిక్సీ లోకల్ కనెక్ట్ చేసుకోవచ్చు. సరదా శిక్షణ ఉంటుంది గాంధీ లోపల. ఇవన్నీ ఉన్నాయి, 2 బ్రాండ్స్ ఉన్నాయి. ఎంత పైన హోల్డింగ్స్